Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. జ్యోతిషం అనేది ఒక నమ్మకం, కానీ దాన్ని కొందరు తమ పాపులారిటీ కోసం వ్యాపారంగా మార్చేస్తారు. ఈ విద్యలో ఆరితేరిన వ్యక్తి వేణుస్వామి. ఒకప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన ఇప్పుడు తన ఉనికిని చాటుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. గతంలో చేసిన జోస్యాలు బూమరాంగ్ అయ్యి పరువు పోగొట్టుకున్న మళ్ళీ అదే పాత పంథాలో కొత్త డ్రామా మొదలుపెట్టారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో వేణుస్వామి వేసిన అంచనా అట్టర్ ఫ్లాప్ అయింది. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, తన జ్యోతిష్యం తారుమారు కాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తీరా ఫలితాలు చూస్తే సీన్ రివర్స్ అయింది. అప్పట్లో నెటిజన్లు ఆయన్ని ఒక రేంజ్లో ఆడుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య, శోభితల వ్యక్తిగత విషయాలపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. పెళ్లైన కొంతకాలానికి ఆ జంట విడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పడంతో సినీ పరిశ్రమ మొత్తం భగ్గుమంది. పోలీసు కేసులు, మహిళా కమిషన్ నోటీసులతో అప్పట్లో ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఇకపై సినీ తారల జోలికి వెళ్లను, వ్యక్తిగత విషయాలు మాట్లాడను అని చేతులు జోడించి క్షమాపణకు చెప్పారు. ఇక కొన్నాళ్లుగా వేణుస్వామి సైలెంట్గానే ఉన్నారు. ఎక్కడా అలికేడి లేదు. కానీ ఇప్పుడు గ్యాప్ ఇచ్చి మళ్ళీ గొంతు సవరించుకుంటున్నారు. అయితే తెలుగులో హీరోల గురించి మాట్లాడితే ఫ్యాన్స్ నుండి వచ్చే దెబ్బ ఎలా ఉంటుందో వేణుస్వామికి బాగా అర్థమైంది. అందుకే తన రూటు మార్చి ఇప్పుడు తమిళనాడుపై పడ్డారు. త్రిష లేకుండా ఉంటే విజయ్ జాతకం మరోలా ఉండేదని వేణుస్వామి వ్యాఖ్యానించారు. విజయ్ ఇప్పుడు సీఎం అయినా త్వరలోనే గద్దె దిగిపోవాల్సి ఉంటుందని, 6 నెలలు లేదా ఏడాదిలోపు తమిళనాట మళ్ళీ ఎన్నికలు రావడం 100% ఖాయమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు వేణుస్వామి. 5 రాష్ట్రాల ఎన్నికలను కనుక గమనించినట్లయితే బెంగాల్ మరియు తమిళనాడు కాంట్రవర్సీస్ మనం చూస్తా ఉన్నాం. సో విజయ్ జాతక రీత్యా, అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే ఓం నమో వెంకటేశాయ. గత 5 రాష్ట్రాల ఎన్నికలను కనుక గమనించినట్లయితే బెంగాల్ మరియు తమిళనాడు కాంట్రవర్సీస్ మనం చూస్తా ఉన్నాము. సో విజయ్ జాతక రీత్యా, అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతక రీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతక రీత్యా గమనించినట్లయితే ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తా ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తా ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండవది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా మళ్ళీ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక మీదట మమతా బెనర్జీ జాతకంలో తిరిగి ఎన్నికలలో పోటీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగము మమతా బెనర్జీ జాతకంలో కనిపించడం లేదు. కానీ బెంగాల్ జాతకంలో, పశ్చిమ బెంగాల్ జాతకంలో, రాష్ట్ర జాతకంలో ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ అంటే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా రాబోయే సంవత్సరంన్నరలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. గురువు మార్పు వల్ల తమిళనాడులో పెను సంచలనాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వం ఉండటం కష్టమని ఆయన పేర్కొన్నారు. కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల గురించి కూడా వేణుస్వామి కొన్ని అంచనాలు వేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉందని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించే సూచనలు కనిపిస్తున్నాయని వేణుస్వామి జోస్యం చెప్పారు. గ్రహ గతుల మార్పుల వల్ల రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఊహించని రాజకీయ సంక్షోభాలు తలెత్తుతాయని హెచ్చరించారు. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు, ఆయా రాష్ట్రాల జాతకాల గురించి కూడా వేణుస్వామి మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి వేణుస్వామి రూటు మార్చారు, కానీ తీరు మార్చుకోలేదని అర్థమవుతోంది.
పక్కింట్లో పప్పు ఉడకలేదని తెలిస్తే ఎదురింటి గోడ మీద కూర్చొని జోస్యం చెప్పడం ఈయనకు వెనతో పెట్టిన విద్య. ఏపీలో తన అంచనా ఫెయిల్ అవ్వడం, చేయి శోభిత విషయంలో మానవతా దెబ్బతినడంలో ఇప్పుడు అదృష్టాన్ని వెతుక్కుంటూ తమిళనాడు సరిహద్దులు దాటారు. గతంలో సెలబ్రిటీల జోలికి వెళ్ళను అని ఒట్టు వేసుకున్న చేతులతోనే ఇప్పుడు విజయ్ త్రిషల జాతకాలు తీయడం ఆయనకే చెల్లింది. వాస్తవం ఏంటంటే వేణుస్వామిని జనాలు సీరియస్గా తీసుకోవడం ఎప్పుడో మానేశారు. ఇప్పుడు కూడా ఆయన జోస్యం లైటే.